దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలండి. సో ఈ క్రిస్మస్ దినానికి రక్షకుడు పరలోకాన్ని నుండి భూలోకానికి రావడం, మానవాళ్ళందరి జీవితాల్లో రక్షణానందాన్ని కలుగు చేయడం, సంతోషము, సమాధానము, నెమ్మదినివ్వడాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం ఆరాధించి గణపరుస్తున్నటువంటి దినం ఇది. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునిని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రిస్మస్లో ఇప్పటికే నేను చాలా ప్రసంగాలు చేశాను. ఈవేళ నేను చెప్పే ప్రసంగం ఏంటంటే 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో, అందరనండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈవేళ ఈ ప్రసంగం ద్వారా మీకు ఏం మాట్లాడుతున్నానంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇక్కడ రాయబడిన మాట, ఇంకొక మాట మీకు చెప్తున్నాను చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతలు దేవుని ఆరాధించాయి. గాబ్రియేలు దూతతో పాటు కొన్ని వేల కోట్ల సైన్య సమూహం అనుంది అక్కడ 13వ వచనంలో. పాటలు పాడే ఆర్మీ, పాటలు పాడే సైన్యంలాగా, పెద్ద సైన్యంలాగా వచ్చేసారంటారు చూడండి. అన్ని వేల కోట్ల దూతలు యేసు ప్రభువారు పరలోకానికి నుంచి భూలోకానికి వస్తే, అక్కడ మాకు పనేముంది, కింద ప్రభు వచ్చారు కాబట్టి మా పని ఆరాధించడమే కనుక కిందకు వచ్చి ఆరాధిస్తామని క్రిస్మస్ పాటలు పాడారు. మొట్టమొదటి క్యారల్ చేసింది ఎవరంటే దూతలు. క్యారల్స్ అంటే క్యారియల్స్ అంటే దేవుని యొక్క స్వార్థను క్యారీ చేయటం. ఎల్స్ అంటే ఎనీథింగ్ ఎల్స్ అంటారు, ఎవరికైనా తెలియనోడు. క్యారీ అంటే మోసుకెళ్ళటం. దేవునిని ఆరాధించడం, ఆ పదం అలాగ వచ్చింది. దేవునిని ఘనపరచడం, వీధులు గుండా క్రిస్మస్ పాటలు పాడారు. ఏమని పాడారు? ఈ దూతలు కలిసి పెద్ద సంగీతంతో పాడారు. ఏమని పాడారు అని అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని పాడారట. ఆయన సర్వోన్నతుడు, ఆయనకి మహిమ రావాలి, కింద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కావాలట? సమాధానం. ఈ దినాల్లో చాలా మందికి సమాధానం లేదు, నెమ్మది లేదు. సమాధానం కోసము వెతుకుతూ ఉన్నారు, సమాధానం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమాధానం అనేది ఏ రకంగా మనం పొందుకుంటాం అని అంటే, ప్రియులారా, ఎవరికి ఆ సమాధానం? పీస్ లేదండి. మొన్నటి వారం మరి ఆ యొక్క శుక్రవారం ఉదయకాలము 5:30కి నాకు ఒక ఫోన్ వచ్చింది. అప్పుడప్పుడే పడుకునే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ పడుకుంటాను ఈ క్రిస్మస్ సీజన్లో. నేను ఎంతసేపు, ఎందుకంటే లేట్ నైట్లో పడుకుంటాను, 1 గంట 2ంటికి పడుకుంటాను కాబట్టి ఎర్లీ మార్నింగ్లో నిద్రపోతుంటాను. 7 ఆ టైం వరకు నిద్రపోతాను లేకపోతే. అంచేత 5:30కే ఫోన్ వచ్చేసింది. రాగానే మన సంఘ యవనస్తుడు ఫోన్ చేశాడు. స్పాట్ అటెండ్ యాక్సిడెంట్ అయింది, మరి ఎక్కడ తీసుకెళ్ళిన, స్పాట్ డెత్ అన్నారు. 22 సంవత్సరాలు వచ్చినాయి మొన్నే, అక్టోబర్ నెలలో, పూర్తి కూడా అవలా. 22 సంవత్సరాల వయసు కలిగినటువంటి కుర్రోడు, చాలా భక్తి కలిగిన కుటుంబం అండి. నేను బాగా ప్రేమించే కుటుంబం ఆ కుటుంబం. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి తల్లి చాలా మంచిది, నెమ్మదస్తురాలు, నీతిమంతురాలు. ఒక రకంగా చెప్పాలంటే చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
అంత పరిశుద్ధత సమర్పణ కలిగిన ఆవిడకి ఒకే ఒక కుమారుడు. అలాంటి సిచ్యువేషన్లో ఆ కొడుకునే వాళ్ళు లోకంగా భావిస్తున్నటువంటి సందర్భంలో మరి అతనే లేడని చెప్తుంటే సమాధానం లేదా ఇంట్లో గొల్లుమని ఏడ్చారు. సమాధానం లేదు, నెమ్మది లేని పరిస్థితి. అదే వీధిలో అంతకుముందు 2 రోజుల క్రితమే మన సంఘ సహోదరి కూడా వెళ్ళిపోవటం. సమాధానం లేని పరిస్థితి. ఎలా ఉంటుందో చూడండి వాళ్ళు. ప్రియులారా, నెమ్మది లేని దినాలలో నెమ్మది కోసం వెతుకుతున్నాం. సమాధానం అంటే శాంతి పొందడానికి, సమాధానం అంటే నెమ్మది పొందడానికి. ఆ నెమ్మది పొందాలి అని అంటే మనం ఎలా వస్తుందో సమాధానం? ఎవరికి సమాధానం? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాధానం కాదు. క్రిస్మస్ చేసుకుంటే మీకు సమాధానం రాదు. అదేంటి సార్ అలా మాట్లాడతారేంటి? ఎవరికి సమాధానం? శుభ్రంగా ఏదో క్యాండిల్ వెలిగించుకుని టపాకాయలు కాల్చి లేకపోతే ఇంకోటి ఏదో డ్యాన్స్ చేస్తే సమాధానం వస్తుందా? రాదు. లేకపోతే డ్రమ్ములు కొట్టి గంతులు వేస్తే సమాధానం వస్తుందా? రాదు. ఎవరికి సార్? మీకు ఎవరికి సమాధానం కాదు. అదేంటి అలాగంటారు? మాకు సమాధానం రాదా? క్రిస్మస్ అంటే సమాధానం కదా. నేను మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చానన్నాడు కదా, నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చానన్నాడు కదా, నేను మీకు నెమ్మది ఇవ్వడానికి వచ్చానన్నాడు కదా, నేను మీకు ఆ బాధలు తొలగించడానికి వచ్చానన్నాడు కదా. పాస్టర్ గారు ఎవరికి సమాధానం అని అంటే అక్కడే ఉంది. సమాధానం అందరికి కాదండి. ఆ పాయింటే నా ప్రశ్న. ఆయనకు ఎవరికి సమాధానం అండి? అది పాయింట్ వదిలేస్తున్నారు. అందరికీ సమాధానం అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయనకిష్టులైన మనుషులకు, భూమి మీద ఆయనకిష్టమైన జీవితం జీవించే వాళ్ళకి, ఆయనకిష్టులైన వారికి, ఎవరు పెడతాళ్ళు వచ్చేసి ఎవరు పెడతాళ్ళు మరి చేసేసి మాకు సమాధానం వచ్చేద్దాం అనుకుంటే ఎట్లా అవుతుంది? నువ్వు ఆయనకి ఇష్టమైన జీవితం నీకు ఉందా? ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తున్నావా? ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆయనకి ఇష్టమైనది ఏదో నువ్వు తెలుసుకుని దాన్ని అనుసరిస్తున్నావా? ఇష్టం లేని జీవితాలు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందటండి? నీ ఇంట్లో సమాధానం కావాలంటే ఈ వేళ నా ప్రసంగం ఏంటంటే మీరందరూ ఆయనకి ఇష్టలుగా మారిపోవాలండి. మీరందరూ సమాధానంగా ఉండాలని ఈ వాక్యం చెప్తున్నాను. క్రిస్మస్లో మన ఇళ్లలో సమాధానం ఉండునుగాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఇష్టలుగా మారుదురుగాక. ఎవరంటే ఆయనకి ఇష్టం చెప్పాలి. ఎవరంటే ఆయనకి ఇష్టం అండి? పాస్టర్ గారు ఆయనకి ఇష్టలైన మనుషులు అంటున్నారు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఇష్టంగా ఉండాలంటే నేను ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలంటే నేను ఎలా జీవించాలి? నేను ఆయనకి ఇష్టం అయిపోవాలంటే ఏం చేయాలో అప్పుడే క్రిస్మస్ సమాధానం నీకు వస్తుంది. ఆ విషయాలు చెప్తాను. ఒక 7 విషయాలు ఉన్నాయి. వీలైతే 7 చెప్తాను, లేకపోతే ముగించేస్తాను. మొదటిగా ఆయనకి ఇష్టలైన వారు ఎవరు అంటే ప్రభునందు ప్రియులారా, ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలంటే నెంబర్ 1 ఆయనకి ఇష్టలైన వారు ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎవరు ఆయనకి ఇష్టం? అక్కడ రాశాడు. విశ్వాసం ఏంటంటమ్మా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇష్టమైనడుగా ఉండాలంటే ఏముండాలి? మళ్ళీ చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఎవడైనా దేవునిని వెతికిన ఎడల అతడు దేవుడున్నాడనియు తన్ను వెతకు వారికైనా ఫలము దయచేయవాళ్ళను నమ్మవలెను కదా. ఎవరైనా ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఏముండాలండి? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట్టు అసాధ్యం అంటే దాని అర్థం ఏంటంటున్నానమ్మా? యేసుప్రభువు వారికి ఇష్టంగా ఉండాలంటే ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టమై ఉండాలి. విశ్వాసం లేకుండా కొటేషన్ ఇది దేవుడు యేసుప్రభువు వారు కొటేషన్ పెట్టారు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఎవరైనా దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. అంటే ఏంటో ఇష్టమై ఉండాలంటే ఎలా ఉండాలా? విశ్వాసం కలిగి తిరగే చెప్పాడు. అక్కడ మన బోర్లే చెప్పడానికి మీరు తిప్పలు పడిపోతున్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అనే మాటకు అర్థం ఏంటి?
విశ్వాసం ఉంటేనే నాకు ఇష్టడు, విశ్వాసం లేకపోతే మీరు నాకు ఇష్టం ఎవరు అన్నాడు, క్లియర్గా చెప్పాడు కదా. అంటే మొట్టమొదటిగా దేవుని క్రిస్మస్లను సంతోషంగా, క్రిస్మస్లను సమాధానంగా, నాట్ ఓన్లీ క్రిస్మస్, హోల్ యువర్ లైఫ్లో నీ జీవితాంతం కూడా నువ్వు సంతోషంగా ఉండాలంటే విశ్వాసము గలవారంటే దేవుడికి ఇష్టం. అందుకని మొట్టమొదటి మనం ఎలా ఉండాలండి? విశ్వాసులుగా ఉండాలి. దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువారు రక్షకుడిగా వచ్చాడని నమ్మాలి. ఆయన పరలోకం నుండి కన్య మరియ, అందుకే విశ్వాస ప్రమాణం చెప్తారు మన లూథరన్ చర్చెస్లో, సిఎస్ఐ చర్చెస్లో, ఆంగ్లికన్ చర్చెస్లో చెప్తారు. ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడని నమ్ముచున్నాను, కన్యక గర్భైన మరియా గర్భాన పుట్టాడని నమ్ముచున్నాను, ఆయన మరి పొంతు పిలాతు అధికారం కింద పరిశుద్ధాత్మను పుట్టాడని నమ్ముచున్నాను, పొంతు పిలాతు అధికారం కింద సిలువేయబడి మరణించి మూడవ దినాన్ని తిరిగి లేచాడని, అదే విశ్వాసం. ఎందుకు పదే పదే చెప్తున్నారు? ప్రతి ఆదివారం ఈది కూటల్లో కూడా చెప్పేస్తారు. ఎందుకు చెప్తారంటే పొరపాటున కొంతమందికి యేసుప్రభు అంటే ఎవరో అర్థం అవ్వట్లేదు, కనీసం ఇదన్నా చెప్పుకుంటే గుండెల్లో పెట్టేసుకుంటారని ఇంత పారాగ్రాఫ్ రాశారు, 4 లైన్లు. ఎందుకని ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది, యేసు ప్రభు దేవుడా కాదా? ఈ డౌట్ రాకుండా ఉండడానికి. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఈవేళ నా ప్రసంగం ఏంటంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువారు దేవుడిగా పుట్టాడని నువ్వు నమ్ముతున్నావా? మాట్లాడలేదు. నమ్ముతున్నాను, అదే క్రిస్మస్. నమ్మకుండా ఇంకేం క్రిస్మస్? యేసు ప్రభువారిని దేవుడిగా వచ్చాడని నమ్మాలి, అంతేగాని ఈ పాకలో ఉన్నాడని. మన వాళ్ళు ఇంకా పాకేసి పాకలోనేమో బాలున్నేసి ఆయనకి ఏ పాట పాడుతున్నారు? లాలి లాలమ్మ లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. నిద్రపోతున్నాడు యేసుప్రభు, పాకలో ఉన్నాడండి ఆయన. యేసుప్రభు పాకలో ఉన్నాడు, నువ్వు లాలిపాట పాడితే పడుకుని నిద్రవడానికి. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఆయన పాకలో ఉన్నాడా లేకపోతే పరలోకంలో తండ్రి కుడి పరుష మీద ఉన్నాడా? ఆయన నీ హృదయంలో ఉన్నాడా? ఇంకా పాకలో పెట్టేసావా? పాకలో ఉన్నంతకాలం నీకు సమాధానం రాదు. యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభు వల్లే నాకు రక్షణ, యేసు నా రక్షకులను నమ్మితే నీకు శాంతి సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం కనుక మనము ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించారా? మీరు యేసు ప్రభు నీ రక్షకుడని మీరు నమ్ముతున్నారా? ఏమోనండి, అందరికీ రక్షకుడు అంటండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, అందరికీ రక్షణ కూడా అలా వదిలే. నీకు రక్షణ వచ్చిందా లేదు? నీకు రక్షకుడు కాదా? జీసస్ ఈజ్ మై పర్సనల్ సేవియర్ అని నమ్ముతున్నావా? ఆయన నా రక్షకుడు అనండి ఆ మాట. ఇక్కడ బోర్డు పెట్టుకుంటారు కదా చిన్నది, ఏముంటుందా బ్యాడ్జి మీద? చిన్న బ్యాడ్జీలు తగిలిస్తారు కదా కొంతమంది, ఆ బ్యాడ్జి మీద ఏం రాసుకుంటారు అంటున్నాను. అది అలాంటివి మీరు చూడరులేండి. ఎంతసేపు ఏం కట్టుకుందాం, పోనీ బ్యాండ్ వేసుకుంటున్నారు కదా, బ్యాండ్. ఆ బ్యాండ్ మీద ఏం రాసి ఉంటుంది? బ్యాండ్ మీద ఏం రాసి ఉంటుంది తమ్ముడు? జీసస్ లవ్స్ యూ లేకపోతే సేవ్స్ యూ ఏదో ఉంటుంది కదా. యేసు సేవ్స్ అంటే యేసు నా రక్షకుడు. ఎంతమంది యేసు నా రక్షకుడు నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం వచ్చునుగాక. బైబిల్లో ఒకళ్ళిద్దరు విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. ఏంటి తెలుసా? ప్రభువా నీ విశ్వాసమే నిన్ను, ఇంకెక్క మాట స్వస్థతే స్వస్థతే స్వస్థత స్వస్థతే స్వస్థత. బైబిల్లో అది ఒకటే ఉంది, ఇంకేం లేదేటి. లోకసువార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకైనా నీ విశ్వాసమే నిన్ను రక్షించును. చప్పట్లు దేవునికి స్తోత్రం చెప్పు. ఊళ్ళో వాళ్ళు ఎవరు రానివ్వట్లేదు. పాపాత్ముడైన స్త్రీ ఆవిడి, అయ్యో నా పాపం ఎలా పోతుంది, నాకు రక్షణ ఎలాగొస్తుంది, నాకు సమాధానం ఎలాగొస్తుంది, నాకు సంతోషం ఎలాగొస్తుందని కన్నీళ్లు కారుస్తున్న సందర్భంలో యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయిందండి. పిలవని పేరంటంలాగా వెళ్ళిపోయింది. భోజనానికి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయి, అక్కడ భోజనం చేస్తుంటే యేసయ్య అందరూ భోజనం చేస్తుంటే ఆవిడ వెళ్ళి పాదాల మీద పడిపోయి కన్నీళ్లు కార్చి, నాకు ఎలాగ ఈ రక్షణ వస్తుంది, నాకు ఎలాగ ఈ సమాధానం వస్తుంది, అయ్యో నేను పాప
పాపము చేసిన ఈ పాపము మురికి ఎలాగ పోద్దని యేసు పాదాల దగ్గర కన్నీళ్లు కార్చింది. తల వెంట్రుకలు ఎంత పొడుగుంటాయో అంత అందంగా ఉంటుందట. ఈ తల వెంట్రుకలు మోకాళ్ళ వరకు వచ్చేయాలి. ఆ మోకాళ్ళ వరకు వచ్చి ఈ తల వెంట్రుకలు పట్టుకెళ్ళి ఎవరికి తుడిచిందండి? యేసు పాదాలు కడిగి తుడిచేసింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. యేసు ఏమన్నారు తెలుసా? అమ్మా అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించబడు. తర్వాత మాట చదువు. మన ప్రసంగంలో ఉన్న మాట కోసం చదివిచ్చాను, ఎందుకంటే కనెక్షన్ లేకుండా చెప్తారనుకుంటున్నారు మీరు. అక్కడ చదవండి 50 వచనం. అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానము గలదానివి వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. ఎలా వెళ్ళమన్నాడమ్మా? సమాధానము గలదానివి వెళ్ళు. ఎలా వెళ్ళాలి? సమాధానం. మనం అదే కదా. ఎవరికి సమాధానం? ఆయనకిష్టులైనా ఎవరైతే పాపాలు ఒప్పుకొని, ఎవరైతే పాపాలు విడిచిపెడతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు క్షమించబడతారు. ఆవిడికి అన్నదమ్మా, ఇంక నీ పాపాల కోసం వర్రి అవ్వకో, నీ పాపాలు నేను భరిస్తాను సిలువలో, నువ్వు సమాధానంగా వెళ్ళు. పీస్. నీ పాపాలు క్షమించబడ్డాయి, యేసు రక్తంలో కడగబడ్డావు. ఇక నీకు నెమ్మది. నీ పాపాల గురించి, నీ రోగాల గురించి, నీ సమస్యల గురించి ఆలోచించొద్దు. నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానంగా. ఆ తర్వాత అధ్యాయంలో కూడా రాశాడండి, నీ విశ్వాసమే నిన్ను 8వ అధ్యాయం 48వ వచనంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీవు సమాధానం గలదానివై వెళ్ళమని అదే అధ్యాయంలో ఇంచుమించు కనబడుతుంది మీకు. 7వ అధ్యాయంలో ఆఖరులు ఇది. 8వ అధ్యాయం 48లో సమాధానం కావాలంటే ఎవరు? ఆయనకి ఇష్టలై ఉండాలి. ఇష్టలై ఉండాలంటే ఏమై ఉండాలండి? విశ్వాసం ఉండాలి. అర్థమైంది కదా? మొదటి పాయింట్ ఏంటి చెప్పండి అందరూ? దేవునికి ఇష్టమై ఉండాలంటే ఏం చేయాలండి? విశ్వాసం. నా పాపాలు ఎవరు తీస్తారు? పండిట్ రమాబాయి ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఆవిడ బుర్రకథలు, హరికథలు అవి ఇవి వేసుకునేది. ఆవిడికి ఏమీ అర్థం కావట్లేదు, ఏదేదో చదువుతుంది. ఒకసారి లోకాసువార్త 7వ అధ్యాయం ఆవిడికి ఇవ్వబడింది. ఈ పారాగ్రాఫ్ చదివింది. అయ్యో, ఎలాగూ క్షమించే దేవుడు లేడే. దుష్టుణ్ణి శిక్షించండి, శిష్టుణ్ణి రక్షించండి, మంచోణ్ణి రక్షించండి అన్నాడు. మంచోణ్ణి రక్షించడానికి దేవుడు రావక్కర్లేదు, దుష్టుని రక్షించడానికి దేవుడు రావాలా. అందుకనే నశించిపోయిన వాడిని రక్షించడానికి, ఆ పాపాత్ములను క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడు. నా పాపం కూడా క్షమించబడాలని ఆవిడ యేసు ప్రభుని నమ్ముకుని పూనా దగ్గర, ముంబై దగ్గర పూనా దగ్గర 40 కిలోమీటర్లో కేడగో అనే గ్రామంలో 2000 ఎకరాల్లో ముక్తి మిషన్. అమ్మ ఏంటి చెప్పండి? గూగుల్లో కొట్టిన ముక్తి మిషన్ అని వస్తుంది. పండిట్ రమాబాయి గారు యేసు ప్రభు కోసం ఒక ఆశ్రమం పెట్టేసింది. కొన్ని వేల మంది ఇప్పటికీ అనాథులు, ఒంటరి మహిళలు, తర్వాత ఈ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీలు ఉన్నారు, ప్రత్యేకంగా వాళ్ళ కోసం చాలా సేవ చేసింది. అదేంటి పాస్టర్ గారు, వ్యభిచార మందు పట్టబడిన స్త్రీలు ఎలా దొరుకుతారని మీరు అంటారేమో. మన హిందూ ధర్మంలో ఒక భయంకరమైన జోగిణి వ్యవస్థ ఉంది. జోగిణి ఒక కన్యకను తీసుకొచ్చి ఆ అమ్మవారికి సమర్పించేస్తారు, వెనకాల పూజారులు పాడు చేస్తారు అమ్మాయిని. అది జోగిణి వ్యవస్థ ఇప్పటికీ నడుస్తుంది. నేను కదా, చరిత్ర చెప్తుంది. అలాంటి నశించిపోతున్నాడు. ఇది తప్పు. ఇది ఒక యవనస్తురాలను పాడు చేయడానికి కోసం దేవుడికి అర్పించేసిన రాత్రంతా సంబరం చేస్తూ ఆమెను పాడు చేస్తుంటారు. భయంకరమైన నీచ సంస్కృతి నుంచి విడుదల కలిగి చేసి ముక్తి మిషన్లో ఇలాంటి అమ్మాయిలందరికీ స్వార్థ ప్రకటించి వాళ్ళకి రక్షణ కలుగు చేసింది యేసు ప్రభుని. వాళ్ళందరూ నమ్ముకొని వాళ్ళు హ్యాపీగా బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట విశ్వాసం ఉంచండి. టైం లేదు కనుక రెండో మాట చెప్తున్నాను చూడండి. రెండవది ఏంటంటే, నీవు ఆ సమాధానం నీకు రావాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మొదట విశ్వాసం ఉంచాలి. రెండవది మొదటి అధ్యాయం సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి. ఏమండి? మూర్ఖ చిత్తులు యెహోవాకేయులు యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టలు. మొదటిదేమో మూర్ఖంగా నడిచేవాళ్ళు లేరట. రెండవది ఎవరు ఆయనకి ఇష్టమైన వాళ్ళండి? యథార్థముగా ప్రవర్తించేవారు. అంటే ఎలా చూడమ్మా, యథార్థంగా ఎవరైతే ఉంటారో యథార్థవంతులేనమ్మా, యథార్థవంతులు ఆయనకు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం. ఎవరంటే ఆయనకి ఇష్టం అంట? యథార్థంగా ఉండేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం అట.
మొదట విశ్వాసం కలిగిన వాళ్ళు అంటే ఇష్టం అంట, రెండవది యథార్థంగా ఉండాలా. యథార్థత ఉంటే నువ్వు దేవునికి ఇష్టం అయిపోతావు. నీ హృదయంలో యథార్థత, నీ మాటలో యథార్థత, నీ ప్రవర్తనలో యథార్థత, నీ చూపులో యథార్థత, నీ పనుల్లో యథార్థత, నీ కూలి పనుల యథార్థత, నీ వ్యాపారంలో యథార్థత, నీ పరిస్థితిలో యథార్థత, ప్రతి విషయంలో భార్య దగ్గర యథార్థత, భర్త దగ్గర యథార్థత, కుటుంబాల్లో యథార్థత. ఎవరు యథార్థంగా ఉంటారో అదే వారికి ఇష్టలట. అపొస్తలుల కార్యంలోకి యథార్థవంతుడు కనబడతాడు. అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనంలో, అపొస్తలుల కార్య గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తొలగించి ఏర్పరిచి మరియు ఆయన, నేను యోషియా కుమారుడైన దావీదును కనుగొంటిని, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు. దావీదు దేవుడికి ఇష్టమైనోడట. దావీదుని దేవుడు ఏమన్నాడండి? నాకు ఇష్టుడు, అందుకని అతను రాజును చేశాను. ఎందుకు దావీదు దానికి ఇష్టడు? ఎందుకనంటే దావీదు ఎవరండి? యథార్థవంతుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ. యెహోవా జీవము గల దేవా, స్తుతులకు అర్హుడా నీవే. జీవము గల దేవా, అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి చేసేదా. హల్లెలూయా. యెహోవా నా బలమా, అర్థమైనది నీ పరిపూర్ణ. హల్లెలూయా. ఈ యథార్థతమైనది అనే నామం అనే పాట ఎవరు రాశారండి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం అనే పాట ఎవరు రాశారు? 18వ అధ్యాయంలో దావీదు గారు రాసుకున్నాడు. 18వ కీర్తనలో, దావీదు కీర్తన 18 చదవండి. మొదటి చరణం అదే కదా. 18వ దావీదు కీర్తనలో మొదటి చరణం ఏంటమ్మా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యథార్థమైనది. ఏమన్నాడు అక్కడ? ఆయన నామము యథార్థమైన నామం కనుక నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. 18వ అధ్యాయము 18వ వచనం చదువురా. 18వ వచనం. ఆపత్కాలమందు వారి మీదకి రాగా యెహోవాను నాదుకొనును, విశాల స్థలం నన్ను తోడుకొచ్చి నేను ఆయనకి ఇష్టడును కనుక. ఆయన దావీదు అంటున్నాడు, నేను దేవుడికి ఇష్టమైనోడిని. నువ్వు చెప్పగలవా మాట? నేను దేవునికి ఇష్టమైనోడని చెప్పగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చాలా దేవునికి ఇష్టమైనోడండి. దావీదు దేవునికి ఇష్టమైనోడు. నేను ఆయనకి ఇష్టడు కనుక నా కష్టాల్లో, నా ఆపదల్లో, నా శ్రమల్లో, నా రోదనలో, నా వ్యాధుల్లో ఆయన నన్ను తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? 25వ వచనం. కారణం అదే. 25వ వచనం, 18వ కీర్తన 25వ వచనం. దయగల వారిపై నువ్వు దయ చూపించదువు, యథార్థవంతులు ఎడల నువ్వు. నేను యథార్థవంతుడు కనుక ఆయన ఎడల యథార్థంగా ఉండి నేను ఆయనకి ఇష్టడిని. ఏం చెప్పుకున్నాడు ఆయన? నువ్వు ఇష్టడిగా ఉంటే నేను తప్పిస్తాడు. నువ్వు ఇష్టడిగా ఉంటే నీకు వచ్చే కీడుల నుండి, నీకు వచ్చే శోధల నుండి, నీకు వచ్చే శ్రమల నుండి, నీకు వచ్చే టెంప్టేషన్స్ నుండి కూడా టెంప్టేషన్స్ వస్తాయి. పాపం చేయడానికి టెంప్టేషన్స్ వస్తాయి. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటే నిన్ను తప్పిస్తాడు ఆయన. దేవునికి అడిగే స్తోత్రం చెప్పాలా? మొదట దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలండి? విశ్వాసం గలవారే ఉండాలి. రెండోది ఏం చేయాలండి? దేవునికి ఇష్టమై ఉండాలంటే యథార్థంగా ఉండాలి. దావీదు ఎవరమ్మా? నేను ఎంత యథార్థవంతుడో నీకు తెలిసిన ఆయన అన్నాడు దావీదు. నేను ఎంత యథార్థవంతుడో, నేను నీకు యథార్థంగా ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఆ రెఫరెన్స్ ఇచ్చాడు మనకి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనంలో ఆయన హృదయాల్ని పరిశీలించి, బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యథార్థంగా ఉన్నారా?
మీ హృదయంలో ఏముందో దేవుడు చెప్పేస్తాడు. మనుషులు పైకి చూస్తారు నన్ను, నేను యథార్థం, మా పాస్టర్ గారు చాలా యథార్థవంతుడని మీరు అనుకుంటారు. నా లెక్కలు, నా యొక్క నడక, నా పడక, నా పక్క అంతా ఆయనకి తెలుసు. నేను యథార్థంగా ఉన్నానో లేదో నా దేవుడికి తెలుసు. భక్తుడు ఏమన్నాడు? బాబు, నా దేవా, నువ్వెవరు? హృదయాల్ని పరిశోధించే దేవుడు. యథార్థవంతులంటే నువ్వు బాగా ఇష్టం నీకు. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ కూడా నేను ఎంత యథార్థంగా నీకు ఇచ్చానో, అన్యాయంగా సంపాదించింది కాదు, ఇది అక్రంగా తెచ్చింది కాదు, కష్టపడి నేను సంపాదించి నీ మందిరానికి నేను ఎంత యథార్థంగా ఇచ్చానో ఒక్కసారి చూడు. దేవునికి స్తోత్రం చెప్తారండి. కాబట్టి యెహోవా నామము యథార్థమైంది కాబట్టి ఎవరంటే ఆయనకి ఇష్టమంటే యథార్థం. దావీదు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రియుడు. రాసుకోండి, దావీదు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? బిలౌడ్, ప్రియుడు అని అర్థం. అందుకని ఆయన నాకు ఎందుకు ఇష్టమైనడు అంటే ఈజ్ మై బిలౌడ్. ఈయన అందుకనే దావీదు, క్రిస్మస్ కనెక్షన్ అది. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరు చూచినాడు. రక్షకుడు దయించిన మన కొరకు పరమా ఇంచినాడు. హల్లెలూయా. అందుకనే దావీదంటే దేవునికి ఇష్టమైనోడే కనుక దావీదు వంశంలో దీపమారిపోదు. దావీదు వంశంలో ఒక రక్షకుడు పుడతాడు. యేసు ప్రభువారు జీనాలజీలో ఆయనకు వంశవళిలో దావీదు ఉన్నాడు. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇష్టంగా ఉంటే ఆయన అంతగా నిన్ను చూసుకుంటాడు. కాబట్టి యథార్థవంతులంటే ఆయనకి ఇష్టమట. అమ్మా, ఈ క్రిస్మస్లో, క్రిస్మస్ అంటే ఏదో మరి హ్యాపీ క్రిస్మస్, మర్రీ క్రిస్మస్ అని ఏదో అవి చేయడం కాదు, కానీ యథార్థవంతుడుగా ఉండు, అది నిజ క్రిస్మస్. దేవుడు నిన్ను ప్రియమైనోడుగా ఎంచుతాడు. నాకు ఇష్టమైనోడు కనుక నేను తప్పిస్తాను, నాకు ఇష్టమైనోడు కనుక నిన్ను హెచ్చిస్తాను, నాకు ఇష్టమైనోడు కనుక నేను నీ ఇంట్లో నుండి నీ వంశం నుంచి వస్తానన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవది ఎవరంటే ఆయనకి ఇష్టమంటే దావీదు కీర్తనలోనే 16వ కీర్తన 3వ వచనం చదవండి. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఏమంటే భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అంట? ఏమంటే మీరు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అంటే ఎవరు? ఈ భూమి మీద బాగా శ్రేష్టమైన వాళ్ళు ఎవరండి? ఆ మనిషి ఈ మనిషి కాదు శ్రేష్టమైన వాళ్ళు. బంగారం శ్రేష్టమైంది అనుకుంటున్నారు, అది కాదు. శ్రేష్టమైంది ఏంటంటే భక్తులే శ్రేష్ఠులట. వాళ్ళే కేవలము ఆయనకి ఇష్టలట, దేవునికి ఇష్టలు. భక్తులంటే దేవునికి ఇష్టం. నీ భక్తి నిన్ను రక్షించదా? మూడవదిగా నువ్వు భక్తి కలిగి ఉన్నావా? క్రిస్మస్ ఆరాధన భక్తిగా చేస్తున్నావా? ఆదివారం భక్తి చేస్తున్నావా? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటండి పాస్టర్ గారు? భక్తి అంటే ఎలా ఉంటుందండి? భక్తి అంటే ఎలా ఉండాలండి అంటారా? భక్తి కలిగిన వాళ్ళు అంటే ఆయనకి ఇష్టమంట. నేను క్రమంగా దేవుని మందిరానికి రావటం, సమయానికి రావడం, ఇవన్నీ ఒక పార్టే కాదని. నేను టయానికి రావాలి, పాటలు పాడాలి, అన్నీ చేయాలి, అర్పణలు ఇస్తున్నారు, ఓకే. ఇదన్నిటికంటే ముఖ్యమైనది భక్తి అని అంటే బైబిల్లో ఒక కొటేషన్లో చెప్పాడు భక్తి అంటే ఏంటో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి అంటే ఏంటో ఉండదు. క్రిస్మస్లో అలాంటి భక్తి చేయాలి మనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏమంటే నిజమైన భక్తి ఏది? పరిశుద్ధమైన భక్తి ఏది? మన తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రని ఇబ్బందుల్లో పరామర్శించుటయు,
ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూచుకునుటయే నిజమైన భక్తి. మొదట ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోండి. ఇహలోక మాలిన్యం అంటే లోకమంతా వచ్చి నీ ఇంట్లో కూర్చుంది, లోకం వచ్చి సంఘంలో కూర్చుంది, నీ పెళ్లిలో లోక సాంప్రదాయాలే, నీ గృహప్రవేశంలో లోకం వచ్చేసింది, నీ క్రిస్మస్ పండుగలో లోకమే, లోకంలో చేసేదే ఏళ్ళు చేస్తున్నారు. లోక మాలిన్యం అంటుకో. భక్తి అంటే ఈ లోకం బురదంతా, ఈ లోకంలో దురదంతా మనం అంటించుకోకూడదు. ఆ దురదలో నుంచి మనం బయటకు వచ్చేసాం. ఈ లోకానికి వేరై మీరు రక్షణ పొందమన్నాడు దేవుడు. కనుక ఇహలోక మాలిన్యం అంటుకోకుండా జీవించడమే నిజమైన భక్తి. పరిశుద్ధంగా బ్రతకడం. క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్నా నీవు భక్తి కలిగి ఉన్నావా? ఇహలోక మాలిన్యం, అన్నిట్లో ఇహలోక మాలిన్యం వచ్చేసింది. అవన్నీ పట్టుకొచ్చి ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి డ్యాన్సులు, డ్రామాలు, పబ్బాలు, తబ్బాలు అన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? క్రిస్మస్లో పెట్టేశారు, లేకపోతే పెళ్ళిళ్ళలో పెట్టేశారు. పెళ్ళిళ్ళలోకి లోకం అంతా వచ్చేసింది. రాసుకో పిల్ల, ఎక్కడికి ఏంటి రాసుకుంటున్నారు? దానికి ఒక పేరెట్టారు. మళ్ళీ రాసుకుని దానికి ఇదివరకు పగలే రాసుకుని ఇప్పుడు రాత్రులు పగలు కూడా రాసేస్తున్నారు. ఎక్కువైపోయి ఆనందం. దానికి ఒక పేరెట్టారు, ఇంకో దానికి ఇంకో పేరెట్టారు. ఏంటమ్మా? మహింద్యా. అది రాస్తున్నారేంటి? రాసుకోండి. ఇహలోకం అంతా పట్టుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు మీరు? ఏమండి ఎంతో పవిత్రంగా జరగవలసిన ఆ కార్యక్రమాలన్నీ ఏం చేస్తున్నారు? పబ్లిక్గా చూపించేస్తున్నారు. పబ్లిక్గా చూపించేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇహలోకానికి మీరు ఎలా ఉండాలండి? మాలిన్యం అంటుకోకుండా. గృహప్రవేశంలోనూ కూడా అదే చేసేస్తున్నారు. ఎక్కడ లేని అన్ని పట్టుకొచ్చి కొట్టేస్తున్నారు. టప 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 టప. ఏమంటే ప్రతి కార్యక్రమంలో ఏం పెట్టేసామంటే క్రిస్మస్లో కూడా ఇహలోకంలో ఎలాగా వీళ్ళు వేసి స్టెప్పులన్నీ ఎవరి స్టెప్పులమ్మా? దావీదు వాలే నాట్యమడి ఆ స్టెప్పులా? అది కాదు, ఆడెవడో చుట్టట్టుకుని ఇలా తిరుగుతున్నాడు. ఆడి స్టెప్పులన్నీ ఇక్కడ వేసేస్తున్నారు. అటుకొచ్చి చుట్టగాడి స్టెప్పులో, సింపురికల్ గడి స్టెప్పులో, ప్యాంట్ సిరిగిపోయినోడు స్టెప్పులో, నిక్కరు వదిలేసినోడు స్టెప్పులో, చొక్కా జాకెట్ లేని అమ్మాయిల స్టెప్పులు అన్నీ అట్టుకొచ్చి ఇక్కడ ఎడుతున్నారా? చిచ్చి తీసిపారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే లోకాన్ని పట్టుకొచ్చి ఇక్కడ లోకంలో పెట్టొద్దండి. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోండి. మొదటిది దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే ఏంటంటే దిక్కులేని వారిని ఆదరించటం. ఎవరినండి? దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రులకి పరామర్శించడం. క్రిస్మస్ అంటే ఏంటి? చికెను, ముక్క, కక్క, పలావా తినేయడమేనండి. ఇదేనండి క్రిస్మస్. నీ మట్టుకుని వెయ్యి అంటే పండగ కదని 4 రోజులు ఎక్కడ చూసినా మాకు బిర్యానీలేనండి అంటుందో కావిడ. ఎక్కడ చూసినా బిర్యానీనేనంట. ఈవిడ మట్టుకు తినేసి, బాబు తమ్ముడు నీ మట్టుకు నువ్వు తినేసి ఆ ఎదరకుండా ఉన్నటువంటి దిక్కులేనోడికి, ఆ గుమ్మాలో కూర్చున్నటువంటి నువ్వు బట్టలేమో కొత్త బట్టలు అనేసిన బట్టలు లేకుండా బాధపడుతుంటే నువ్వు అలాగ చూస్తావు. నువ్వు ఒక్కడిదాన్ని తినేసావనుకో నీకు అరగదో గ్యాస్ట్రిక్ వచ్చేద్ది, కడుపు తిప్పేద్ది తెల్లారేటప్పటికి. ఎందుకంటే నువ్వు తినేస్తున్నావు. ఆ ముసలమ్మ అత్తగారు మూలన పడి ఉంటుంది, దానికి ఒక గారెన్న ఎట్టదు. క్రిస్మస్కి గారెలన్నీ ఇవిడే తినేద్ది. ఆ మనిషికి ఒక గారెన్న, ఒక ఇడ్లన్నీ ఎట్టదు. నీకు ఎలా కరుగుద్ది? దిక్కులేని వారిని ఆదరించకుండా. మనం కొంచెం పలావా తిన్నప్పుడు ఓ ముద్ద ఎవరికి ఎట్టాలా? యాండ్ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు అన్ని భోజనాలు పెట్టేస్తున్నాడండి బాబు అంటున్నారు నన్ను. కత్తమాడి భోజనాలు అంటున్నారు. మానేస్తానైతే ఆ రోజున ఎవడన్నా దిక్కులేనాడు భోజనానికి వస్తే ఏమన్నా పండగ ఒకసారి ఏం చేశాడంటే ఒక ఆయన 25వ తారీఖునే వచ్చేసాడు, పగలు వచ్చేసాడు భోజనాలు ఉంటాయనేసి. సిగ్గుపడిపోయింది నేను. అక్కడ భోజనాలు ఉండలేదు. ఎలా ఆ ఎదరక్కడో చర్చిగడెట్టాడు, అక్కడ పోయి తినేసాడు. ఎంతోమంది వస్తారు కదా, ఇది క్రిస్మస్ పండుగ, మనకి ఏదైనా భోజనం పెడతారేమో, మనకి ఏదైనా పండిస్తారేమో, దిక్కు లేకుండా ఆకలి కొని ఉన్నారు కదండి. అన్నం పెట్టడానికి ఏం పోయింది? నీకు బాగా ఉందా నీ ఇంట్లో వండుకు తినో, కాదంటలేదు. కానీ దిక్కు లేని వాళ్ళకి, ఆకలి కొన్న వాళ్ళకి, అనాథులకు పెట్టడమే క్రిస్మస్ అంటే. షేర్ ఇన్ ద జాయ్. పిల్లలకు భోజనం పెట్టడం. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, అనాదిగా ఉన్నట్టు ముసలమ్మకి, అమ్మా మామ భోజనం తిన్నావా, ఇదిగో అమ్మ ఈ ప్యాకెట్ తీసుకో అని ఇవ్వగలవా? ప్రియులారా, ఎవరో నాకు ఫోన్ చేశారు, 20 దుప్పట్లు ఇవ్వండి సార్ ముసలోళ్ళకి. ఇంకొక వాళ్ళు ఎవరు అంటున్నారు, మీకు ఎన్ని చీరలు కావాలో చెప్పండి, సంఖ్య చెప్పండి అంటున్నారంట. నేనేమని చెప్పను సంఖ్య?
20, 30, 100 చీరలు కావాలి. ఎక్కడ చెప్పను? అక్కడ ఒక 50, ఇక్కడికి ఒక 50. అక్కడికి మాత్రమే చెప్పి ఒక 50 అని చెప్పున్నాను. దేవునికి ఆల్రెడీ నేను ఒక 100 చీరలు కొనేసాను ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటే, మనం కట్టుకుంటే ఆనందం కాదు క్రిస్మస్ అంటే, మనం తింటే ఆనందం కాదు, మన మట్టుకే మనం కట్టుకోవడం కాదు, కానీ దిక్కులేని వారిని ఆదరించడం. క్రిస్మస్ అంటే పేదలకు పంచుట, క్రిస్మస్ అంటే పిల్లల్ని ప్రోత్సహించుట, క్రిస్మస్ అనగా దేవునికి ఇచ్చుట. ఇదిగో నిజమైన భక్తి కలిగిన వాళ్ళే మరి ఆయనకి ఇష్టలట. ఎవరా భక్తి కలిగిన వాళ్ళు అంటే, దేవునికి ఇచ్చేవారు, పేదలకు ఇచ్చేవాళ్ళు, సంఘ కార్యక్రమాలు ప్రోత్సహించేవారు, అనేకులకు సహకరించేవాళ్ళు. ఉందా బాబు ఈ భక్తి? ఎన్ని పాయింట్లు చెప్పానండి నేను? ఏంటి చెప్పమ్మా తమ్ముడు? ఏంటి చెప్పి అంటున్నారా? ఏంటి మొదటి పాయింట్ ఏంటి? దేవునికి ఇష్టమై ఉండాలంటే విశ్వాసంగా ఉండాలి, రెండోది యథార్థంగా ఉండాలి, మూడవది భక్తిగా ఉండాలి. అంతే కదా నేను చెప్పింది. ఏమన్నా కష్టమైన పదాలు చెప్పానా? ఈ 3 ఉన్నాయా, నువ్వు దేవునికి ఇష్టమైపోతావు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే, నీకు సమాధానం కావాలంటే, ఆయన భక్తులు ఆయనకి శ్రేష్ఠులట. ప్రియులారా, ఆ భక్తులు ఆయనకి ఇష్టలట. భక్తిపరుడుగా నిజమైన భక్తి ఏంటో చెప్పాను. మాలిన్యం అంటించుకోకుండా మొదటిది. రెండోది ఏంటండి? భేదలైన వారిని, అనాథులైన వారిని, లేకపోతే వెధవరాండ్రని ఆదరించిన. ఎప్పటి నుంచో ఉంది మనకి. మా తండ్రి గారే పెట్టారు. వెధవరాండ్రకి మన సంఘం ఈ సంవత్సరం 100 చీరలు కొండ. కారణం ఏంటంటే 14,000 వేశారు మొదటి ఆదివారం కానుక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ₹1 ముట్టుకొని ప్రతి ఆదివారం అలా లెక్కలు కట్టి అలా పెట్టేది. నేను లెక్కలు చెప్పాలి కదా దేవుడికి, నేను ఎంత యథార్థంగా ఉండాలా? అది పాయింట్. దేవునికి స్తోత్రం. రూపాయి దేనికి ఇచ్చారు దానికే వాడతాను. మళ్ళీ మెట్టి పరిస్థితిలో నేను అత్యార్థం ఇత్యార్థం దేంట్లో. అందుకే దేవుడు నన్ను ఇలా పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన సంఘస్థులు 14,000 ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఇంకొక మిగిలింది ఇచ్చారు కాబట్టి ఇంచుమించు 25,000 ఇటు 100 చీరలు కొనేసారు. దేవునికి పంచిపెట్టేయటమే. ఎవరు పేదల పాస్టర్ గారులకి 40 మంది పాస్టర్లు, 50 మంది పాస్టర్లు వస్తారు. ఒక్కొక్క మీ సంఘంలో పేదలకి 2 చీరలు ఇమ్మని ఒక్కొక్కరికి 2 చీరలు ఇచ్చేస్తున్నాను. ఆ క్రిస్మస్కి వచ్చిన 29వ తారీఖు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మగారు ఇదిగో దేవుని కొరకు ఇవ్వాలి కదా, దేవుని కొరకు ప్రేమ కదా. ఈ క్రిస్మస్లో నేను ఏం చేస్తే దేవునికి ఆయనకి ఆశీర్వాదం కలుగుతుంది అని ఆవిడ ఆలోచన చేసి ఒక పని చేశారు. ఏంటో తెలుసా? అమ్మా బాబు, ఈ సంవత్సరం పాస్టర్ గారికి బట్టలు కొనని 48,000 రూపాయలు ఇచ్చారు అమ్మగారు. అది ఆవిడంటే దేవునికి ఇష్టం అవుతుంది. నేను ఎందుకు అవుతాను? దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటమ్మా 48,000 పాస్టర్ గారికి. నిన్నే 50 జతల బట్టలు కొన్నాం, ఇంకా చీరలు కొనాలి. పాస్టర్ గారు వాళ్ళు 15 మంది ఉన్నారంట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రియులారా, దేవుని కోసం గివింగ్ ఎక్కడ చేస్తాను లేదు అన్నీ. ఆవిడ తినకుండా ఎవరికైనా ఇవ్వకోకుండా ఆ వచ్చిన డబ్బు వచ్చి అలా దాచేసి పాస్టర్ గారికి ఎట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది నిజమైన భక్తి. ఇదిగో వాళ్ళకి దావీదు భక్తుడు అంటాడు కదా, నేను యథార్థముగా నేను నీ సేవకు ఎలాగిచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన భక్తులు ఆయనకి ఇష్టం. 4వ మాట చెప్తున్నాను చూడండి. అక్కడ ఏముందో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదువు నాయనా. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లుగా కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించారు. హానోక్ ఎవరండి? ఆయన హానోక్ ఇష్టుడై ఉన్నాడంట. కారణం ఏంటమ్మా? హానోక్ ఎందుకు ఇష్టుడై ఉన్నాడు బాబు? మీకేం తెలుసా? ఇంకా అత్తమాట విశ్వాసం కాదు, తీసేసాను. ఫస్ట్ పేరులో చెప్పేది విశ్వాసం కాదు, సాక్ష్యం కూడా కాదు. సాక్ష్యం పొందాడు ఇష్టుడని. ఎందుకు ఇష్టమైపోయాడు? హానోక్ ఎప్పుడోడండి? అమ్మ చెప్పండి. హానోక్ ఎప్పుడోడు? నిన్న మొన్నటోడా? ఆది కాండంలో మనిషి. 4 తరాల ముందు ఆది కాండంలో ఉన్న హానోకు 5వ అధ్యాయంలో కనబడతాడు. హానోకు మీకు కావాలంటే ఎందుకు ఇష్టమయ్యాడో ఒక మాట చెప్పి ఎదురుకి వెళ్ళిపోతాను. 2 నిమిషాలు ముగిచ్చేస్తానండి. 21వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషాలను కనెను. హానోకు మెతూషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఆయన కుమారులను కుమార్తెలను కనెను. హానోకు
బ్రతికిన దినాలు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకెళ్ళిపోయిన అతడు. హానోకు ఎందుకు ఇష్టమైపోయాడు? ఎక్కడ ఉంది ఎందుకు ఇష్టమయ్యాడమ్మా? హానోకు మరణం లేదు, ఇష్టమైన వాడికి మరణం లేదు. మనం ముసలమ్మలకు కూడా బాబాయ్ చచ్చిపోతామా? నా కోసం ప్రార్థన చేయండి. 90 సంవత్సరాలు ముసలావిడు, అంటే 100 సంవత్సరాలు చూడాలండి. అసలే పడుచులు పచ్చికెళ్ళి రాలిపోతుందని మనం బాధపడుతుంటే ఆవిడేంటి బాబు మోకలి నొప్పులు బాబు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 70 సంవత్సరాలు మోకలి నొప్పులు రాకపోతే నాకే వచ్చేస్తుంటే. వాళ్ళు మా 70 సంవత్సరాలు మోకలి నొప్పులు రావండి, అరిగిపోయి ఉంటాయి కదండి. కనుక ఎంత అలాగ మరణం అంటే భయపడిపోతాం. హానోకు అసలు మరణమే లేకుండా దేవుడు అలా తీసిపోయి నీకు మరణం రాయలేదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హానోకు దేవునికి ఇష్టమైన కనుక అతడు మరణము చూడకుండా పైకి ఎగిరిపోయాడట. కనపడలేదు హానోకు. హానోకు ఇడ్రా కనపడతలేదు, కనపడి మనం చూశాను గాలి ఎగిరి అతనుడయ్యా అన్నాడంటే ఎవడో. అలాగే ఎగురుకుంటారు, రివ్వుని వెళ్ళిపోయి మళ్ళీ కింద పడలేదు, అలా పోయాడు పైకి. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకెళ్ళాడమ్మా? హానోకు ఎందుకు ఇష్టమైనాడు? దేవునితో నడిచెను గనుక. చప్పకొడుగడిగా దేవునికి స్తోత్రం. ఆదాము హవ్వలు దేవునితో నడిచిన వాళ్ళు పడిపోయారు. ఎంతకాలం నడిచారు? కింద పడిపోయారు. హానోకు కింద పడలేదు. ప్రభువుతో చెట్టపట్టాలి. ప్రభువుతో సమానంగా అంత స్టాండర్డ్ సరిపోద్దండి మనకి. దేవుళ్ళలాగా యేసు ప్రేమ కలిగినోడే, యేసు నీతిమంతుడే, యేసు ప్రభువారు పరిశుద్ధుడే, యేసు ప్రభువారు ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడే, యేసు ప్రభువారు వాక్యాన్ని చదువుకునేవాడే, యేసు ప్రభువారు మానక ఆదివారం మందిరంలో సమాజ మందిరంలో ఉండేవాడే. ఆయనలాగా నడిచేవాడు ఎవరున్నారు? దిస్ ఈజ్ ద హానోక్. హానోకు దేవునితో కూడా నడిచాడు కనుక అతడు దేవునికి ఇష్టమైపోయాడట. దేవునికి స్తోత్రం. 4వది ఏంటండి? దేవునితో నడిచిన వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం, ఆయన తీసుకెళ్ళిపోతాడు. అలాగన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగి ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళిపోతానంటే ఇప్పుడైనా రెడీగా ఉండాలి మనం. అలా రెడీగా ఉండాలి. గడిగే తప్పని దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బే నేను వెళ్ళను ఇంకా ఉంటానంటే నువ్వు భూలోకంలోనే ఉండిపోతావు, అన్నరకంలోకి వెళ్ళిపోతావు. యేసు ప్రభుతో కూడా మనము సిద్ధపడిన వారుగా నిత్య జీవానికి వారసులం గాక. ఇది 4వది. 5వది ఏంటో తెలుసా? ఎవరు దేవునికి ఇష్టలైన వారంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. ఊరికే అలా చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. 5వది ఏంటి చూడండి. అబద్ధమాడు పదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనుడు. అమ్మ ఎవరంటే ఆయనకి ఇష్టమో? సత్యవర్తనుడు. సత్యమేవ జయతే. మన భారతదేశంలో ఒక సామెత లేదా ఒక స్లోగన్ ఉంది, సత్యమేవ జయతే. ప్రతి కార్యాలయంలో పెట్టేస్తారు. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యవర్తనులు ఏంటమ్మా? ఆయనకి ఇష్టం. ఇలా చూడండి. భారతదేశంలో సత్యాన్వేషణ. నిజ దేవుడు ఎవరు? రక్షకుడు ఎవరు? ఆయనే ఎవరు? ఎవరు సత్యం, ఎవరు నకిలీ? సత్యాన్ని అన్వేషిస్తుంటాం. మనకు నిజ దేవుడు కనపడాలా, సత్యమైన దేవుడు కనపడాలా, యథార్థమైన దేవుడు కనపడాలి. దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన సత్యమైన దేవుడు ఎవరని వెతుకుతూ ఉన్నాడు. సత్యవర్తనులు ఫాల్స్ గాడ్ని ఆరాధించరు. చెట్టు పుట్ట రాయి రప్పని ఆరాధించరు. అందులో జీవము లేదు. సత్యాన్వేషణ అండి. సత్యమైన దేవుడు ఎవరు? కేరళ బ్రాహ్మణుడు సుధాకర్ పిళ్ళై ఒకసారి మన భారత 2వ రాష్ట్రపతి ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. టీచర్స్ డే చేస్తారు ఆయనది. ఆయన అక్కడికి సుధాకర్ పిళ్ళై బ్రాహ్మణుడిన సనాతన కేరళ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువు గారు, ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా అదే కాబట్టి ఆ బ్రాహ్మణుడు అని తెలిగే గురుగారు ప్రొద్దుటే టీ తాగుతున్నాడు. సుధాకర్ ఎలాగొచ్చేవి కూర్చో, ఆ టీ తాగు. రైట్. అయ్యా ఆ పిచ్చపాటి మాట్లాడిన తర్వాత, అయ్యా నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయిపోతుందండి, నాకు సత్యాన్వేషణ అండి. నా గురుదేవో కదా, ఒక గురువుని చూపించండి, మోక్షాన్ని తీసుకెళ్ళే ఆ గురువు ఎవరండి? ఆయనలాగా నడుచుకోవాలనుంది నాకు. ఆ నిజమైన ఆ సత్యమైన గురువుని చూపించండి అంటే, సుధాకర్ టీ తాగి వస్తానని గదిలోకి వెళ్ళాడు. బయటకు వచ్చాడు, ఒక పుస్తకం ఇచ్చాడు, నల్లట్లతో ఉంది. ఏంటి? సుధాకర్కి చెమటలు పట్టాయి. గురుగారు ఏంటి సార్ ఈ పుస్తకం పట్టుకొచ్చారు? ఆ నిమ్మన జాతి అంటరాని వాళ్ళు చదువుకునే ఈ బైబిల్ ఇచ్చాడని. ఎందుకే
ఇది నా చేతిలో పెడతారు, నేను బ్రాహ్మణుని మీకు తెలుసు కదా, మీరేదో గురువు గారు సన్మార్గము సత్య మార్గం చూపెడతారని వస్తే ఈ గ్రంథం నా చేతిలో పెట్టారేంటి సార్ అని అంటే, సుధాకర్ ఒకసారి మత్తయి సువార్త నుంచి చదువుకో, అందులో నీకు గురువు కనబడతాడు. ఆ గురువు గారికి నీకు కనబడకపోతే నువ్వు మళ్ళా నాకు కనబడు. ఆయనే నిజ గురువు. సుధాకర్ వెళ్ళిపోయాడు. సరే మీ మాట ప్రకారం చదువుతున్నాడు, చదివాడు. అందులో ఆయన గురువు కనబడ్డాడు. ఆయనే యేసు ప్రభు అనే గురువు. పాల్ సుధాకర్గా ఆయన పేరు మార్చుకుని ఆయన మరలా వెనదిరక్క యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర కూడా వెళ్లకుండా సెంట్రల్ జైల్స్లో, ఎక్కడైతే సెంట్రల్ జైల్లో ఉన్న జైల్లో పాల్ సుధాకర్ పిల్లయ్య గారు సువార్తను ప్రకటించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. పాల్ సుధాకర్గా మార్చుకున్నాడు. అందుకనే మరి బైబిల్లో మాట ఉంది, మీలో ఎవరిని గురువు అని పిలవద్దు. 24 మత్తయి సువార్త, మీలో ఎవరిని గురువు అని పిలవద్దు. మనకి ఒక్కడే గురువు, ఎవరైనా యేసుప్రభు గురువు. మనోళ్ళు ఏంటి, ఏ గురువు ఎవరని గురువు? యేసుప్రభు గురువు, ప్రతి ఓడు కూడా గురువు రా గురువు. మళ్ళీ కొత్త పదం బ్రో ఏంటి బ్రో అంటే, అయ్యో దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గురువు యేసు ఒక్కడే నీ బ్రో. ఎవరు మన బ్రో? యేసు లాంటి బ్రో లేడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మన గురువు. చప్పలు కొట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి. సత్యాన్వేషణలో యేసుని కనుగొన్నాడు సుధాకర్. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, సత్యమే జయతి, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 1 విశ్వాసం గలవారు, 2వది యథార్థవంతులు, 3వది భక్తులు, 4వది దేవునితో నడిచేవారు, 5వది సత్యవర్తనులు. నువ్వు సత్యవుణ్ణి అనుసరించి నడిచినట్లయితే నువ్వు గొప్పగా దేవుని రాజ్యానికి వెళ్తావు. నేను ముగించే ముందు మరొక మాట మీకు చెప్పాలి. ఎవరు ఆయనకి ఇష్టలంటే విరిగి నలిగిన మనస్సు గలవారే ఆయనకి ఇష్టమైన వారు. దావీదు కీర్తన 51:17, దావీదు కీర్తన 34 అధ్యాయంలో కూడా విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టం. అమ్మ, ఎవరంటే ఆయనకి ఇష్టం? నీ మనస్సు విరిగి నలిగిన మనసుగా ఉందా? ఏమంటే మీ మనసు విరిగి నలిగిన మనసేనా? మీ మనసులో ఇంకా విరిగి నలిగిన మనసు అంటే ఏంటి? ఏం విరగాలి, ఏం నలగాలి? విరిగి నలగటం అంటే, విరిగి నలిగిన మనసు అంటే తగ్గించుకున్న జీవితం, హంబుల్నెస్. ఇంకా నీ గర్వం విరిగిపోవాలా, నీ కోపం విరిగిపోవాలా, నీ పాపం విరిగిపోవాలా, నీ పొగరు విరిగిపోవాలా, నీ ర్యాష్ విరిగిపోవాలా. విరిగిపోవుట, యాకోబు విరిగిపోయాడు, మోసం విరిగిపోయింది. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అన్నాడు కదమ్మా. ఏంటి ఆయనకి బలి అంటే విరిగి నలిగిన మనసు. ఇది 6వది. 7వది చివరి చెప్పి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం, ఆఖరి మాట ముగించేస్తున్నానండి. ఏంటి? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి, నాన్ను ముట్టి నాకిష్టమే, శుద్ధుడు కమ్మన్నాడు. ప్రభువా నీకిష్టమైతే నన్ను ముట్టు అంటే నా మాట వినండి. ఒకసారి ముగిస్తున్నానండి. ఇందులో ఏంటి ఇష్టమో, ఎవరిష్టమో ఆయనకి? అమ్మా అక్కడ ఏముంది? కుష్ఠరోగం వచ్చి ఆయన అద్దకు వచ్చి ఏమన్నాడమ్మా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయమండి. ఎవరంటే ఆయనకి ఇష్టం? ఎవరాయనకి ఇష్టం అంటున్నాను? కుష్ఠరోగులు అంటేనా? అది కాదు బాబా నాయన, అక్కడ ఉంది చూడండి. నీకు ఇష్టమైతే, కుష్ఠరోగి ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమైతే నన్ను ముట్టు, నీ చిత్తమైతే. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఎవరు దేవుని చిత్తము చెప్పున చేయుదురో వారంటే దేవుడికి ఆయనకి ఇష్టం. ఎవరు ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో వారంటే ఆయనకి ఇష్టం. అందుకే ఎబ్రీయులు రాసిన 10వ అధ్యాయంలో రాస్తాడు, నేను ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చానని యేసుప్రభు అంటాడు. ఇదిగో యేసేపు అంటాడు, యేసుప్రభు తండ్రిగా ఉన్నట్టు ఆయన, నేను ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తానంటాడు. మరి అంటదే యేసుప్రభు తల్లి, నీ చిత్తము చెప్పున నాకు. ఎవరు ఆయన చిత్తం చెప్పున జీవిస్తారో, ఎవరు ఆయన చిత్తం చెప్పున నడుస్తారో వారంటేనే దేవునికి ఇష్టం. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తున్నావా? ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా,
ఆయన చిత్త ప్రకారంగా జీవించడంలో నీ జీవితం సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. నువ్వు ఆయన పరిచయం చేయటంలో ఆయనకు యోగ్యుడిగా జీవించాలి, ఇష్టడుగా ఉండాలంటే ఆయన చిత్తం ఏంటి? ఆయన పరిచర్లో పాల్గొనడం. ఆయన చిత్తం ఏంటి? ఆయనకి ఇష్టడుగా జీవించడం. ఐ హ్యావ్ ఫాలో టు జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో టు జీసస్. అవును, నేను యేసుని వెంబడి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట అమెరికా అంతా పాడుకుంటారండి, ఇంగ్లీషులో అంతా పాడతారు. ఆ పాట రాసింది ఎవరు అనుకుంటున్నారు? ఇండియా వాడు. ఎవరైనా అస్సాం, వేల్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది మిషనరీస్ వచ్చారు. అస్సాంలో గుర్ అనేటువంటి ఒక తెగ ఉంటుంది. వాళ్ళు ఆ మిషనరీస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళని తెగోళ్ళు, ట్రైబల్స్ కదా, చంపేస్తున్నారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో అంటే నేను యేసుని వెంబడించును, నేను వెనుదిరగను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆయన ఫాలో అవుతానని, ఆ తెగ ఆయన పిలిచాడు. మిషనరీస్ వచ్చారు, వెళ్ళిపోయారు, ఎవరు కూడా మారలేదు. ఒకే ఒక కుటుంబం మారింది. అతని పేరు నాక్సన్. నాక్సన్ అనేటువంటి ఒక ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు. భార్య, పిల్లలు. ఊరు పెద్ద అని పిలిచాడు, తాండ పెద్ద, ట్రైబల్ పెద్ద దొర వచ్చాడు. యేసుప్రభువుని నమ్ముకున్నావంట కదా, ఆయన దేవుడు అంటున్నావంట కదా, ఎవరో దేవుడు? ఆయన రక్షకుడు సార్, నేను ఆయన నమ్ముకున్నాను అయ్యారు అన్నాడు. ఒరే అడిగి తగలబెట్టేయండి రా. తగలబెట్టేశారు. అప్పుడు పాడాడు ఈ పాట, నీ యేసుని వెంబడింతు నేను వెనుదిరగను. మరలా అన్నాడు, రే ఇది ఇంకా మారట్లేదురా, కొడుకుని తీసుకురండి అని ఎదురుగుండా కొడుకుని చంపేశారు. అప్పుడు రాశాడు, మా పాటలు రాశాడు, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. భార్యని ఎదురుగుండా మళ్ళా కాల్చేశారు. మూడవది, నా ముందు సిలువ, నా వెనుకలో కాశల్. నన్ను కూడా చంపేశారు. జరిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ పాట ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అస్సాంలో ఆ గర్ర అనే తెగవారు అందరూ కూడా యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించారు. ఆ తాండ యజమాని ఉన్నాడు కదా, వీళ్ళు ఎంతలా చచ్చిపోతున్నారు ఏంట్రా, వీళ్ళు దేవుడు ఎవర్రా అని ఆ యేసు ప్రభువుని తెలుసుకుని ఆయన మారిపోయి మొత్తం ట్రైబల్ అంతా, అస్సాం వాళ్ళు అంతా చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం నాగాలాండ్ కలిసి ఉండేది పూర్వం. వాళ్ళందరూ యేసు ప్రభువుని యేసు ప్రభువుని కలిగి ఉండడానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక విశ్వాసి మిషనరీ నాక్సన్ అనే వ్యక్తి ప్రాణం పెట్టడం. నేను ఆయన వెంబడించాను, వెనుదిరగను, నాకు లోకంలో ఎన్నొద్దునా ఏమున్నా సరే నా జీవితానికి సమర్పిస్తానని సాక్రిఫైస్ చేశాడు. ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభువుకి నీ జీవితం ఇస్తావా? ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు సమాధానం, ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు సంతోషం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.